ప్రభు పేరట మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని కొంతసేపు ధ్యానించుకుంటాం. ప్రార్థన. స్తోత్రముల తండ్రి, పరిశుద్ధుల నీకు వందనాలు. ప్రభా, అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో నుంచి తండ్రి కొన్ని విషయాలు మేము ధ్యానించబోచుండగా మీ ఆత్మసమానికి అనుగ్రహించండి తండ్రి. స్టెఫన్ చేసాన్ని మేము పరిశీలిస్తూ ఉండగా మీ ఆత్మసమాన్ని అనుగ్రహించమని ఈ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడి మీ నామానికి మాత్రమే మేము తెచ్చుకోమని ఏస్తున్నామని ప్రార్థన చేయొచ్చు మా ప్రియపరలోకి తండ్రి. ఆమేన్. అందరికీ నా వందనాలు. ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం చూస్తే అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము 11 నుంచి మనం చదువుకుందాం. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము వింటమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదకు వచ్చి అతనిని పట్టుకొని మహాసభ ఎద్దుకు తీసుకుని పోయి అబద్ధపు సాక్షులు నిలబెట్టిరి. వారు ఈ మనుష్యుడు ఎప్పుడునూ ఈ పరిస్థితి తలమనకును మన ధర్మశాస్త్రం మనకు విరోధముగా మాట్లాడుచున్నాడు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ ప్రపంచానికి సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ లాంటి గొప్ప తత్వవేత్తలను అందించామని కొందరు గర్విస్తూ ఉంటారు. అంటే ఒక దేశం నుంచి ఎవరైనా జ్ఞానులు కానీ శాస్త్రవేత్తలు కానీ ఆ దేశం అందిస్తే వాళ్ళు మావాడే, మా శాస్త్రవేత్తే, మా దేశం వాడే, మా ప్రాంతం వాడే, మా జిల్లా వాడే, మా ఇంటి పేరటి వాడే, మా కులస్తుడే, మా గ్రామస్తుడే అని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, ఎంత ధనమున్నా, ఎంత గౌరవమున్నా, ఏమున్నా కానీ అవన్నీ క్రీస్తు ఉంటేనే, ఆ తెలివికి ఆ జ్ఞానానికి క్రీస్తు ఉంటేనే ఆ జ్ఞానానికి విలువ. క్రీస్తు లేని జ్ఞానం అసలు జ్ఞానమే కాదు. అయితే ఇక్కడ యూదులకు కూడా ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్పానంటే, శాస్త్రవేత్తలు అనే పాయింట్ నేను ఎందుకు తీసుకొచ్చానంటే, ఇక్కడ యూదులు కూడా అదే కోవకు చెందిన వాళ్ళు ఏమని గర్వపడుతున్నారంటే, ధర్మశాస్త్రము దేవుడు మాకు ఇచ్చాడు, మేము ధర్మశాస్త్రాన్ని పోచ తప్పకుండా మేము పాటిస్తాం, ధర్మశాస్త్ర ప్రకారంగానే మేము జీవిస్తాం, ఈ ధర్మశాస్త్రం దేవుడు మాకు ఇచ్చాడు. అటువంటి ధర్మశాస్త్రానికి విరోధమైనటువంటి బోధ ఈ స్టెఫను చేస్తున్నాడు అని స్టెఫన్ మీద నేరస్థాపన చేస్తున్నారు. స్టెఫన్ గారి మీద 6 నేరాలు మోపారు. మొదటి నేరం ఏమిటంటే దేవుడి మీద దూషణ వాక్యములు పలుకుతున్నాడు అన్నారు. రెండవది ఏంటంటే మోషే మీద దూషణ వాక్యములు పలుకుతున్నాడు అన్నారు. మూడవది ఏంటంటే పరిశుద్ధమైనటువంటి స్థలాన్నే పాడు చేస్తున్నాడు అని అన్నారు. నాలుగవది ఏంటంటే ధర్మశాస్త్రానికి విరోధంగా ఇతను మాట్లాడి మనుషులను త్రోవ తప్పిస్తున్నాడు అని అన్నారు. ఐదేంటంటే నజరేయుడని ఈ చోటుని పాడు చేశాడు, యేసుక్రీస్తు, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ఈ చోటుని పాడు చేశారు అని చెబుతున్నారు. ఆరోది ఏంటంటే యేసుక్రీస్తు మోషే మనకిచ్చిన ఆచారాలనే మార్చేశాడు అని చెప్తున్నారు. 6 నేరాలు మోపారు. అయితే స్టెఫన్ విషయంలో మోపినటువంటి నేరాలే యేసుక్రీస్తు వారి విషయంలో కూడా మోపారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 57 నుంచి మనం చదువుకున్నట్లయితే 50 చదివినట్టే 61 వరకు చదువుకున్నాం. యేసుని పట్టుకుని వారు ప్రధాన యాజకుడైన కాపయాతుకు అతను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమోను చూడవలనని బంట్రోతులతో కూడా కూర్చుండెను. ప్రధాన యాజకులను మహాసభ వారును యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం వెతుకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకలేదు. తొదకు 2 మనుషులు వచ్చి వీడు దేవాలయాన్ని పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పానని. చూడండి, యేసుక్రీస్తు వారు కూడా
యేసుక్రీస్తు వారి మీద కూడా వీళ్ళు నేరారోపణలో వీరు చేశారు. ఏం చెబుతున్నారు అంటే ఈ యేసుక్రీస్తు దేవదోషం చేస్తున్నాడు, దేవుణ్ణి దూషిస్తున్నాడు, దాన్ని మనం ఆరాధించే దేవుణ్ణి దూషిస్తున్నాడు అని. రెండవదిగా ఏం చెప్పారంటే ఆలయాన్నే దూషిస్తున్నాడు, దేవుణ్ణి దూషిస్తున్నాడు, ఆలయాన్ని దూషిస్తున్నాడు. ఇంకో విషయం ఏం చెప్పాడంటే ఇతను దేవుని కుమారుడని చెప్పుకొనిచున్నాడు. ఏమని చెప్తున్నారు? ఇతను దేవుని కుమారుడు, ఇతను దేవుడి కుమారుడని చెప్పుకుంటున్నారు. ఈ దేవాలయాన్ని పడగొట్టి 3వ దినమున లేపుతానన్నాడు అని వాళ్ళు ఏమన్నారు? దోషారోపణ చేస్తున్నారు. చూడండి, స్టెఫను తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 1వ వచనంలో తన ప్రసంగాన్ని అబ్రహాముతో మొదలెట్టి ఏమని చెప్తున్నాడంటే, అబ్రహాముతో మొదలుపెట్టి మహిమ గల ఈ దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు అని పూర్వపు చరిత్రనే వారి ముందు తెలియజేయటం ప్రారంభించాడు. అబ్రహాము, యోసేపు, మోషే గుండా ఇశ్రాయేలు చరిత్రను వానికి వివరించాడు. అయితే స్టెఫను యేసుక్రీస్తునే చూపిస్తున్నాడు. చూడండి, యేసేపు తండ్రి చేత ప్రేమించిన కుమారుడు. ఆదికాండం 37వ అధ్యాయము 3వ వచనము. యేసుక్రీస్తు తండ్రి చేత ప్రేమించిన కుమారుడే. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనము. యేసేపు గొర్రెల కాపరి. ఆదికాండం 37వ అధ్యాయము 2వ వచనము. మరి యేసుక్రీస్తు మంచి గొర్రెల కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. యేసేపు తన అన్నల చేత ద్వేషించబడినవాడు. యేసేపుని తన అన్నలు ఎంత ద్వేషించారు? తిట్టారు, గాయపరిచారు, ఒక లోతైన గుంటలో పడేశారు, ద్వేషించబడ్డాడు. యేసుక్రీస్తు ద్వేషించబడ్డాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 4-5 వచనాల్లో. యేసేపు 20 వెండి నాణేలకి అమ్మవేయబడ్డాడు, బానిసగా అమ్మవేయబడ్డాడు. ఆదికాండం 37వ అధ్యాయం 28వ వచనంలో. అలాగే యేసు ప్రభు 30 వెండి నాణేలకి అమ్మవేయబడ్డాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14-15 వచనాల్లో. యేసేపు నిలువుటంగి, యేసేపుకున్నటువంటి నిలువుటంగి మేక రక్తంతో రక్తసిక్తమైపోయింది. యేసేపు నిలువుటంగి మేక రక్తంతో రక్తసిక్తమైపోయింది. మరి యేసు ప్రభువు నిలువుటంగి తన రక్తముతో తడిసి ముద్దయిపోయింది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం. యేసేపుతో జైల్లో ఉన్నప్పుడు 2 ఖైదీలు ఉన్నారు. అందులో ఒకడు రక్షించబడ్డాడు. ఆదికాండము 40వ అధ్యాయము 2-3 వచనాల్లో. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారితో ఎడమ పక్కన దొంగ, కుడి పక్కన దొంగ సిలువేయబడ్డారు. అయితే ఆ 2 దొంగల్లో ఒక దొంగ రక్షించబడ్డాడు. లోకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. ప్రపంచమంతా కొరువైనప్పుడు తన జ్ఞానముతో ధాన్యాన్ని దాచిపెట్టి ఆ ఆకలి తీర్చి అందరినీ యేసేపు రక్షించాడు. మరి యేసుక్రీస్తు పాపంతో అలమటిస్తున్నటువంటి ప్రజలకు రక్షకుడయ్యాడు, విమోచకుడు. యేసేపు అనలో మొదటిసారి ధాన్యాన్ని కొంటాకు వచ్చినప్పుడు యేసేపుని గుర్తుపట్టలేకపోయారు. అలాగే యేసుక్రీస్తు వారు మొదటిసారి వచ్చినప్పుడు యూదులు కానీ కొంతమంది ప్రజలు ఆయనను గుర్తుపట్టలేకపోయారు. యేసేపు అన్నలో రెండోసారి వెళ్ళినప్పుడు యేసేపు తన తాను ప్రత్యక్షపరచుకున్నాడు తన అన్నలకు. కానీ యేసుక్రీస్తు వారు రెండో రాకలకు మనమందరం కూడా సిద్ధపడాలి. మొదటిసారి గుర్తుపట్టలేదనే ఆయన కొరకు అనేకమైనటువంటి సేవకులను దేవుడు నిలబెట్టుకుని సత్యవాక్యాలతో సువార్తల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, లేఖనాల ద్వారా మాట్లాడుతున్నారు. మొదట చేసినటువంటి పొరపాటు రెండోసారి మనం చేయకూడదు. ఇప్పటి వరకు గుర్తుపట్టలేదేమో, ఇప్పుడైనా సరే మనం గుర్తుపట్టి
రెండో రాకడ కొరకు మనం సిద్ధపడి కలిగి ఉంటే మనం ఆయన ఇచ్చే మహాలోకాన్ని మనం పొందుకోగలుగుతాం. ఆయనతో సహవాసం చేస్తాం. ఆ పరలోక రాజ్యాన్ని మనం పొందుకుంటాం. స్టెఫన్ గారి విషయంలో మనం ఆత్మీయంగా కొన్ని విషయాలు మనం తీసుకుంటే, ఆయనను ఎంత తిట్టి కొట్టి దూషించి చంపేసిన తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు. యేసుక్రీస్తు వారు కూడా అదే మాట మాట్లాడారు కదా, వీరేం చేయొచ్చు వీరెరుగురు కనుక వీరిని క్షమించండి. చూడండి, అద్భుతమైనటువంటి ఆ మాటలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండి ఆయనతో సహవాసం చేస్తూ ఆ మహాలోకాలని మనం పొందుకోవాలని కోరుకుంటూ ఈ చిన్ని షార్ట్ మెసేజ్ మీతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు మనం వినుకుంటే ఫలింప చేయను గాక. ఆమేన్.